గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అయితే మాకేమీ రాలేదండి. ఇప్పటికొచ్చి మా ఆయన గారు, మా అబ్బాయిలు ముగ్గురండి. నలుగురును తర్వాత చాలామంది ఉన్నారు ఇంకాను. ఎవరికి కూడా ఎటువంటి హెల్త్ తరపున అయితే ఏమీ రాలేదు మాకైతే. తర్వాత డబ్బులు వస్తాయి అనేసి కాగితాలు పెట్టడము, చేయడము, హెల్త్ గురించి హాస్పిటల్ మెటల్సీస్ పెడతామన్నారు. చాలా చేస్తామన్నారు. ఏవి మాత్రం మాకైతే వెంకటాపురంలో ఏది చేయలేదండి. చేయక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా జనము. మేము ఒక్కలమే కాదు, మాతో పాటు చాలామంది ఉన్నారు. ఒక 300 జనం ఉంటారండి బాధలు పడేవాళ్ళు. చాలామందికి కడుపులోని ఇవి రావడం, కాయలు రావడము, బ్రెయిన్లో కాయలు రావడము, మెళ్ళ మీద కాయలు రావడం, ఈ గ్యాస్ లీకేజ్ అయ్యాక వచ్చిన తర్వాత వచ్చినాయేనండి ఇవి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇగో నా తలనీరులోనైతే 2 ఉన్నాయండి, రెండెత్తుని చూడండి. ఇక్కడ మా ఆయన గారికి అయితే ఇక్కడ వచ్చిందండి కాయ. తర్వాత చాలామందికి కూడా కాలాల్లోని మోకాలు రాకపోవడము, ఈ గ్యాస్ లీకేజ్ అయ్యాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మెల్ట్ వేసి హాస్పిటల్ పెడతామన్నారు. ఇప్పుడు వచ్చి ఏదీ లేదు. హాస్పిటల్ ఒకటి పెట్టారు, అదేంటంటే వేరే హాస్పిటల్కి అప్పచెప్పారు. అక్కడికి వెళ్తే ఏంటి కాళ్ళ నొప్పులకి చేతులకే చూస్తున్నారు, కానీ మిగతాది ఏమీ చూడట్లేదండి. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము, ఎక్కువగా అన్నం తిన్నా ఆరాయించుకోలేకపోవడము, ఎక్కువగా నడిచినా ఇదవ్వకపోవడము, చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఈ గ్యాస్ లీకేజ్ వచ్చాక మాత్రం చాలా చాలా అంటే చాలా అండి. ఒకటి కాదు, 2 కాదు, ఇంత చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, చేతుల నొప్పులు, కడుపుల నొప్పులు. ఇంకా మాకంటే చిన్నవాళ్ళు మరీ అంటున్నారు. మా కడుపుని పుట్టిన పిల్లలకు కూడా అయ్యే ఇబ్బందులు. ఇక మేము ఏం చేస్తామండి? ఈ గ్యాస్ లీకేజ్ వచ్చాక ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నాం కదా. వెంకటాపురాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చేయట్లేదని మా బాధ అండి. అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామన్నారండి, కార్డులు ఇస్తామన్నారండి, ఇవ్వలేదండి. ఇప్పటికొచ్చి ఊర్లో చాలా మటుకు ఏవేవో వాటరు అన్నీ మారుస్తామన్నారు, అలాంటివి ఏం మార్చలేదండి. ఎప్పుడు మామూలుగానే ఉంది వాటర్. అది కూడా ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ వస్తుందంటే అందులో కూడా రెడ్గా రావడము, అందులో చిన్న చిన్న పురుగులు రావడము, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అవి కూడా మేము ఇవ్వలేదండి. 15,000 తప్పించి మా పిల్లలిద్దరికి, మా ముగ్గురికి, మా ఆయన గారికి నాకును 10,000 తప్పించి మిగతా డబ్బులు, హాస్పిటల్ డబ్బులు అయితే ఇప్పటికి వచ్చి రాలేదండి. 10 lakhs అన్నారు. 10 lakhs కాదు కదా, 10 రూపాయలు కూడా రాలేదండి మాకు. అంటే వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళకి వస్తాయని అన్నారండి. మా ఆయన గారు, మా చిన్న అబ్బాయి మాత్రం 7వ తారీఖు నుండి 13వ తారీఖు దాకా హాస్పిటల్లోనే ఉన్నారండి. వెంటిలేటర్ల మీద ఉన్నారు, కానీ 1 రూపాయి రాలేదండి.